ఆమేన్. ప్రభునందు ప్రియ దేవునికి బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారా? అందరూ సంతోషంగా ఉన్నారా? ఒకసారి గట్టి కళ్ళ చెప్పుకుందాం. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన పరిశుద్ధ దినము నుండి యొక్క పరిశుద్ధ దినములోనికి దేవుడు మనం నడిపించి ఆయన సన్నిధిలో చేర్చి ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ప్రతి ఒక్కరు ఉండాలని ప్రభు పేట మనవి చేస్తున్నాం. మరి పాటల ద్వారా, వాయిద్యము ద్వారా, ప్రార్థన ద్వారా దేవుని నామాన్ని మహింపరుచున్నాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం రండి. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఏబు రాసినటువంటి గ్రంథము, ఏబు గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు మరి భక్తుల్ని ప్రేరేపించినటువంటి ఏబు గ్రంథము 22వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు మనం చదివినట్లయితే దేవుని వాక్యము మన కొరకు ఆయనతో సహవాసం చేసినడలా నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించి ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. చాలా దేవుడి మాట ద్వారా మనతో మాట్లాడుగాక. ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన నామానికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. మాటలు మీవి, మాట్లాడువారు మీరు. నిశ్చితమైతే నా నోటిని ఘోరగా వాడుకుని నాకును కూడి వచ్చిన బిడ్డలకు కావలసిన వర్తమానంతో మీరు బలపరచండి. నిశ్చితమైతే ప్రభువా, నీ మాటలు నేను విత్తబోచుండగా అర్థం చేసుకునే మనసును, గ్రహించే మనసును బిడ్డలకు దయచేసి ఈ ఆరాధన ద్వారా మా ద్వారా మీరు మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ఈ మనవులు అడిగి బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చదవబడినటువంటి మాటలు కొద్ది నిమిషాలు మనము ఆలోచించేద్దాం. పరిశుద్ధుడైన దేవుడు చక్కగా ఈ మాటలు మన కొరకు రాయిస్తూ ఉన్నాడు. ఇది 23వ వచనంలో ఆయన ఏమంటున్నాడు, సర్వశక్తి కలిగిన దేవుడు అని చక్కగా ఆ మాట తెలియచ్చు. చదవమ్మా. సర్వశక్తుల వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరంగా తొలగించి ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. క్రైస్తవ విశ్వాస క్రమంలో మనము అభివృద్ధి పొందాలి అంటే, మనము దీవెనకరంగా ఉండాలంటే, మనము సంతోషంగా ఉండాలి అంటే, సమాధానం కలిగి ఉండాలంటే, క్రైస్తవ విశ్వాస క్రమంలో మేలు పొందుకోవాలనుకుంటే, ఈ యొక్క భక్తి జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటే కొన్నిటిని మనం దూరంగా ఎంచుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొన్ని విషయాలకు దూరంగా బ్రతకాలి, కొన్నిటి విషయాలు మన నుండి దూరం చేసుకోవాలని దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. సర్వశక్తుల వైపు నువ్వు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరం చేసుకున్న ఎడల నువ్వు అభివృద్ధి పొందుతావు అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన వైపు మనం తిరిగినట్లయితే మన గుడారములో నుండి, అనగా మన గుడారము హృదయమే, ఈ హృదయములో నుండి దుర్మార్గతను దూరం చేసుకున్న ఎడల మనం అభివృద్ధి పొందుతామని దేవుని వాక్యం తెలియచేయబడతాం. నిజముగా క్రైస్తవ జీవితంలో మనకు అభివృద్ధి కనబడటం లేదు. మనము ఆధ్యాత్మికంగా బలంగా
స్థిరంగా లేవు, ప్రార్థనాత్మను పొందుకోలేకపోతున్నాం, పరిశుద్ధాత్మ నడిపింపులో లేకపోతున్నాం, పరిశుద్ధాత్మను అనుసరించి జీవించలేకపోతున్నాం, దేవుని వాక్యాన్ని గ్రహించినా కూడా దాని ప్రకారం జీవించలేకపోతున్నాం అంటే గుడారములో ఉన్నటువంటి దుర్మార్గతను మనం ఏం చేయాలంట? దూరం పెట్టుకోవాలి. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ దుర్మార్గతను, హృదయంలో ఉన్నటువంటి సాతాను సంబంధమైన క్రియలను, ఆలోచనలను, చెడు తలంపులను, ఈ లోక సంబంధమైన వాటిని దూరం పెట్టుకోవాలంటున్నాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. శాస్త్రీయంగా మనం ఆలోచన చేస్తే సమస్త క్రియలకు మూలం ఇదే, హృదయమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ హృదయం ఏదైతే చెప్తుందో అదే ఈ శరీర అవయవాలు పనిచేస్తూ ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఈ హృదయమైన గుడారంలో దుర్మార్గతను మనం తొలగించుకోమని దేవుని వాక్యం తెలియచేయబడతా ఉంది. ఈ రోజున వేటిని మనం దూరం చేసుకోవాలి? మన భక్తి జీవితానికి ఆటంకున్న వాటిని ఏవి, మన ఆధ్యాత్మికంగా బలపడలేకపోవటానికి మనం ఏ విధమైనవి మనల్ని లాగుతున్నాయనే దాని గురించి కొన్ని విషయాలు ఈ రోజున పరిశుద్ధ లేఖన భాగాల్లో చూద్దాం. చూడండి ప్రియ దేవునికి బిడ్డలారా, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో చక్కగా ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు తెలియజేస్తున్న మాటలు ఒకసారి ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథంలో కూడా ఒకసారి చూద్దాం. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:22లో ప్రతి విధమైన కీడుకును దూరముగా ఉండుడి, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచుబడును గాక. ఆమేన్. ప్రతి విధమైనటువంటి కీడుకి ఎలా ఉండాలంటే మనము దూరంగా ఉండాలి. కీడు సాతాను సంబంధమైనది. ఏంటంట? కీడు దేనికి సంబంధమైనదంట? సాతాను సంబంధమైనది. అందుకనే ప్రతి విధమైన కీడుకి మీరు దూరంగా ఉండండి, ప్రతి విధమైనటువంటి చెడు కార్యములకు మీరు దూరంగా ఉండండి, ప్రతి విధమైనటువంటి చెడ్డ తలంపులకు మీరు దూరంగా ఉండండి, ప్రతి విధమైనటువంటి చెడ్డ క్రియలకు మీరు దూరంగా ఉండమని దేవుని వాక్యము ద్వారా, పరిశుద్ధాత్ముని ద్వారా మరి పౌలు గారు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. మరి దేవునికి బిడ్డలారా, మనం అలా దూరంగా ఉంటే పరిశుద్ధుడైన క్రీస్తు మనల్ని పరిశుద్ధపరుచుతాడట. ఆమేన్. మనల్ని స్థిరపరుస్తాడు, మనల్ని లోకములో ఆయన బిడ్డలుగా జీవిస్తాడు. ఎప్పుడైతే నువ్వు కీడుకు దూరంగా ఉండాలని ఆలోచన నీలో మొదలవుతుందో, ఎప్పుడైతే ఈ లోకానికి దూరంగా ఉండాలని ఆలోచన మొదలవుతుందో, ఎప్పుడైతే ఈ లోకం వైపు చూడకుండా నేను దేవుని వైపు చూసి పరిశుద్ధంగా జీవించాలనే ఆలోచన హృదయంలో మొదలవుతుందో, అప్పటి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆయన స్వాధీనంలో తీసుకుని మనల్ని ఈ లోకంలో పరిశుద్ధులుగా జీవింపజేస్తాడు. ఆమేన్. అందుకనే ప్రతి విధమైన కీడుకు మీరు దూరంగా ఉండండి. సంఘానికి ఆయన ఒక హెచ్చరికను తెలియజేస్తూ ఉన్నాడు, సంఘానికి ఒక మంచి విషయాన్ని తెలియజేస్తున్నాడు. మీరు పరిశుద్ధులుగా తీర్చబడాలి, మీరు పరిపూర్ణమైన విశ్వాసులుగా ఎదగాలి, మీరు మంచి భవిష్యత్తు కలిగి ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి అంటే మీ హృదయంలో, మీ గుడారంలో ఉన్నటువంటి ఆ కీడుకి దూరంగా ఉండండి, దాన్ని తొలగించుకోనండి అని చెప్పేసి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దేవునికి బిడ్డలారా. అదే మాట ఒకసారి చూడండి, సామెతల గ్రంథములో 4వ అధ్యాయం 27వ వచనంలో కూడా చక్కని మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు రాయించిన మాట ఒక్కసారి ఆలోచించేద్దాం. ప్రియ దేవునికి బిడ్డలారా, నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము, నీ పాదమును ఎక్కడ తొలగించుకోవాలంట? కీడుకి దూరముగా తొలగించుకో. నువ్వు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము. క్రీస్తుని అనుసరించి జీవిస్తున్నప్పుడు, క్రీస్తు మార్గమును నువ్వు వెంబడిస్తున్నప్పుడు, క్రీస్తుతో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు ఆ కుడికి ఎడమకి ఏం జరగకూడదంట? తిరగకూడదంట. నీ పాదములను కీడుకు దూరంగా తొలగించుకోండి. ప్రియ దేవునికి బిడ్డలారా, మనం నిజంగా ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి కనపడాలి అంటే, మన కుటుంబాల్లో ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి కనపడాలి అంటే, మనము క్రీస్తు స్వారూప్యములోనికి రావాలంటే, మనము క్రీస్తు పోలికలకు మార్చబడాలంటే, మనము నూతన సృష్టిగా మార్చబడాలి అంటే
సమస్త కీడుకు దూరంగా ఉండాలి. ఆమె కుడికి ఎడమకి తొలగకుండా మన పాదములను ఏం చేయాలి? కీడికి దూరంగా వెళ్ళండి అని చెప్పారు. ఈ రోజున క్రైస్తవ విశ్వాస క్రమాన్ని మనం ఆలోచన చేసినట్లయితే పేరుని క్రైస్తవులుగానే పిలువబడుతున్నావు, కానీ కుటుంబంలో గందరగోళ పరిస్థితులు, కుటుంబంలో ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అవకతవకలు, ఆత్మీయపరమైన విషయాల్లో అవకతవకలు, శారీరకపరమైన విషయాల్లో అవకతవకలు ఏర్పడుతున్నాయి, కనపడుతూ ఉన్నాయి. ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా అవసతులు ఏర్పడా. మొదటగా ఈ హృదయం అనే గుడారములో ఉన్నటువంటి కీడును తొలగించుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే వాక్యం చూస్తే ప్రతి విధమైన కీడుకు మీరు ఏం చేయాలట? దూరంగా ఉండాలి. నువ్వు కుడికి ఎడమకు తిరగకుండా క్రీస్తుని అనుసరించేటప్పుడు క్రీస్తు వైపే చూసి ప్రయాణం చేయాలి. లోకం వైపు, నీ పక్క వారి వైపు, లేకపోతే పరిస్థితుల వైపు, లేకపోతే జరుగుతున్న సంఘటనల వైపు నువ్వు తిరిగి చూసినట్లయితే అనేమవుతాం? పడిపోతాం. అందుకేగా లోతు భార్యని మనకు సాదృశ్యంగా దేవుడు ఉంచినాడు, అవునా కాదా? ఏం చెప్పాడు? అమ్మ నువ్వు వెనక్కి తిరగకుండా వెళ్ళమ్మా, ఆ కనపడేటువంటి ఆ ప్రాంతం, ఆ కొండ మీదకి వెళ్ళంటే ఆమె ఏం చూసింది? చేయొద్దన్న పనే. క్రైస్తవుడు ఏంటంటే దేవుడు చెప్పిన పని చేయకుండా చేయొద్దన్న పని మాత్రమే చేస్తాడు. ఇది ఆధ్యాత్మికమైన జీవితంలో ఫలింపు లేకుండా చేస్తూ ఉంది. అందుకని ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రతి విధమైన కీడుకులు దూరంగా ఉండాలి. క్రీస్తుని వెంబడిస్తున్నప్పుడు క్రీస్తుతో సహవాసం చేస్తున్నాడు. కుడికి కానీ ఎడమో కానీ తొలగకుండా, వెనక తిరగకుండా మా కీడుకు చేరకుండా మన పాదాన్ని దూరపరుచుకోమంటాం. దేవుడికి బిడ్డ ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎలా ఉంది? కీడుకు దూరంగా జీవిస్తున్నామా? క్రీస్తునే వెంబడిస్తున్నామా? లేదంటే లోకం వైపు తిరిగి చూస్తున్నామా? పరిస్థితుల వైపు చూస్తున్నామా అనేది ఈ రోజున ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రెండో చూడండి ప్రియ దేవునికి బిడ్డలారా, రెండో విషయం కూడా మనం నేర్చుకుందాం. దేవుని నామాన్ని మహింపొందాం. ప్రియ దేవునికి బిడ్డలు, సామెతలు 23వ చక్కని మాట పరిశుద్ధ ఆత్మ దేవుడు మన కొరకు రాయించిన మాట ఒకసారి చదువుకుందాం. కలహములకు దూరంగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును. చూడండి ప్రియ దేవుడికి బిడ్డలారా, కలహములకు దూరంగా ఉండాలి మనం. ఆమె దేనికి దూరంగా ఉండాలంట? కలహములకు. కలహం ప్రియులు ఉంటారు, వాళ్ళకి ముందాక ఏం కావాలి? గొడవలు కావాలా? అందుకనే నువ్వు కలహములకు దూరంగా ఉంటున్నావు. మనము చెడు సంబంధమైనటువంటి క్రియలకు, గొడవలకు మనం ఏం చేయాలంట? దూరంగా ఉండాలి. కలహాలు పెట్టుకోకూడదు, కలహాలు పెట్టడానికి ప్రోత్సహించకూడదు, కలహాలు చేసేవారి వైపు మనం ఉండకూడదు, కలహాలు చేసేవారికి సపోర్ట్లు మనం చేయకూడదు. హృదయాన్ని కలుషితం చేస్తారు ఈ కలహములు. రేపు ఎవరు ఏం చేస్తారంట? ఈ కలహాలు మనలో ఉన్నట్లయితే హృదయాన్ని కలుషితం చేస్తాయి. కలహములు మనలో ఉన్నట్లయితే మన ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తాయి. కలహములు కలిగే మనసు మనం కలిగి ఉన్నట్లయితే ప్రశాంతతను దెబ్బతీస్తాయి, భక్తిని ఆటంకపరుస్తూ ఉంటాయి. అందుకనే కలహములకు మనం ఏం చేయాలంట? దూరంగా. కాబట్టి భక్తిని కొనసాగిస్తున్నటువంటి మనము, భక్తి జీవితంలో కొనసాగుతున్నటువంటి మనము కలహములకు దూరంగా ఉండాలి. గొడవలు పెట్టే మనస్తత్వాన్ని దూరపరుచుకోవాలి. గొడవలు పెట్టే మనస్తత్వము సాతాను. మంచిని చెడిపెట్టేటువంటి మనస్తత్వము ఏంటంటే సాతానుది. ఇద్దరు ఆత్మీయులు కలిసి స్నేహం చేస్తున్నప్పుడు ఒకడు చూసి వాళ్ళ మధ్య ఏం చేస్తారు? కలహాన్ని పుట్టిస్తారు, కలహాన్ని తెలుస్తారు. అలాంటి స్వభావం క్రైస్తులకు ఉండకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఆ కలహములకు దూరంగా ఉండాలంట. మూర్ఖులకి అదే కావాలి. మూర్ఖులకి ఏం కావాలంట? అదే కావాలి. మనం మూర్ఖులం కాదు కదా, క్రీస్తు కలిగినటువంటి బిడ్డలము, జ్ఞానం కలిగినటువంటి బిడ్డలము. కాబట్టి ఆ కలహాలకు దూరముగా మనం జీవించినట్లయితే అభివృద్ధిలోకి వస్తాం. ఆమేన్. కలహాన్ని విడిచిపెట్టినట్లయితే, కలహము నుండి దూరంగా మనం
చూసినట్లయితే ఆధ్యాత్మిక జీవితంలో ఫలింపు కనపడతా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది బాగా అర్థం చేసుకోవాలి. లేనిపోని విషయాల్లో కలహాలు రేపేసి, అనవసరమైన విషయాల్లో కలహాలు రేపేసే జీవితాలు క్రైస్తవులకు తగదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే కలహములకు దూరంగా ఉండమన్నాడు. దూరంగా పారిపోండి. ఎందుకంటే భక్తి జీవితం పాడైపోతుందండి. ఆధ్యాత్మిక ఉన్నటువంటి మనము దేవుళ్ళు స్థిరపడుతున్నటువంటి మనము ఈ కలహ బుద్ధులుగా ఎవరైనా వచ్చి మనం చెరిపినట్లయితే అవి ఆధ్యాత్మిక జీవితానికి ఆత్మకంగా కనపడుతూ ఉంటాయి, మన భక్తిని పాడు చేస్తూ ఉంటాయి. ఇది మనము గుర్తెరిగి క్రైస్తవ విశ్వాస క్రమంలో ఆ కలహములకు దూరంగా ఉండాలి. కలహములు రేపే వారిని కూడా దూరంగా పెట్టాలి. ఇది మనము భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్న మనము జ్ఞానం కలిగి లోపల ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, తర్వాత మూడోది కూడా మనం చూసినట్లయితే తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో కూడా చక్కని మాట ఉంటుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు అపవిత్రమైన ఒట్టి మాటలను జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు విపరీతమైన వాదములు మరొకసారి చదవమ్మా ఫస్ట్ నుంచి. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలను జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదనను దూరంగా ఉండాలి. ఓ సంగమా, నువ్వేం చేయాలంటే అపవిత్రమైన ఒట్టి మాటలకు, ఏంటి అది ఒట్టి మాటలను రాయించాడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు. అంటే అక్కడి నుంచి ఒట్టి మాటలు అంటే ఏంటి? ఒట్టి మాటల వల్ల ఉపయోగం లేదని అర్థం. లోక సంబంధమైన మాటల వల్ల ప్రయోజనం లేదని అర్థం. ఈ ఒట్టి మాటల వల్ల నీకు ఏమి మేలు జరగదని అర్థం. ఈ ఒట్టి మాటల వల్ల నీకు ఎలాంటి ప్రయోజనం లేదని అర్థం. అందుకనే అపవిత్రమైన ఒట్టి మాటలు అన్నాడు ఇక్కడ. ఏ మాటలు అవి? అపవిత్రమైన ఒట్టి మాటలు అనగా ఈ లోక సంబంధమైన మాటలు, ఈ లోక సంబంధించినటువంటి వార్తలు, ఈ లోక సంబంధంగానే మాట్లాడుకునేటువంటి మాటలు చాలా మంది తెలియదు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమిటి? ఈ లోక సంబంధమైన మాటలు ఏం చేస్తారు? దేవుని వాక్యం గురించి ఎప్పుడు మాట్లాడుకోము, కానీ మీకు చాలాసార్లు చెప్పుకుంటారు. సీరియల్ గురించో, రాత్రి జరిగిన సంఘటనల గురించో వీటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. పొద్దున్న లేచి కూర్చుని, అవునా కాదా? వాటి వల్ల ఏం ఉపయోగము లేదు. ఈ ఒట్టి మాటలే. అదేం చేస్తాడు? మనల్ని మెస్మరైజ్ చేస్తూ ఉంటాడు. సాతానుడు వాడికి పని ఏంటో తెలుసా? మనల్ని ఆకర్షించడమే. సాతానుడికి పని ఏంటి? మనల్ని ఆకర్షిస్తాడు ఈ ఒట్టి మాటలు బట్టి. కాబట్టి ప్రియ దేవునికి బిడ్డలారా, మనము అపవిత్రమైన ఒట్టి మాటలకును, వివాదములకును, తర్కములకు దూరంగా ఉండాలి. వివాదాలకు దూరంగా అంటే ఏం చెప్పాడు? విపరీతమైనటువంటి వాదనలకి, క్షమించండి, విపరీతమైన వాదనలు. ఒకటే క్రైస్తవుడు ఎప్పుడు కూడా వాదించకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే వాదించడానికి మన పక్షాన క్రీస్తు ఉన్నాడు. ఆయన న్యాయవాది, ఆయన న్యాయాధిపతి, ఆయన సూపర్ జడ్జి అన్నమాట. ఎవరైనా సూపర్ జడ్జి. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవడు వారు కుప్పిగంతులు కప్పగంతులు ఏంటని వీళ్ళేనే లేదు. ఎందుకంటే ఆయన కను దృష్టికి మరుగైనది ఏది లేదు. ఆయన న్యాయం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే న్యాయాధిపతి ఆయనే కాబట్టి. అందుకని విపరీతమైనటువంటి వాదము మనం పెట్టుకోకూడదు. వాదించుకుంటూ ఉంటాం. మనం క్రైస్తులుగానే ఉంటాం, కానీ ఇక నోరు తెరిచారనుకోండి, ఇక అక్కడెక్కడో వివాదములు తీసుకొచ్చి అక్కడ వాదములు తెరిచేస్తారు. ఇక ఇవన్నీ కూడా క్రైస్తులకి తగదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ అపవిత్రమైన ఒట్టి మాటలకు నువ్వు దూరం ఉండాలి. విపరీతమైనటువంటి వాదములకు కూడా నువ్వు ఏం చేయాలట? దూరంగా ఉండాలి.
వాదించుకోవడం, వివాదాలు పుట్టించుకోవడం, ఎన్ని జాగ్రత్త కొడతారు. అవునా? వాగ్వివాదం అంటారు. ఒకవేళ ఎవరైనా అన్నులు మన మీద వాగ్వాదం వివాదం చేయకూడదు, మనం కూడా తిరిగి వాళ్ళని అనకూడదు. ఎందుకంటే దేవుడికి అప్పచెప్తుంది. వివాదములు అంటే ఒకవేళ మన మీద నిందలేసినట్టు మన వాళ్ళ మీద నిందేసిన పని లేదు. దేవుడు మన పక్షం చేస్తాడు. ఆమె మన పక్షం ఆయన ఉన్నాడు. వాదము తీర్చువాడు ఉన్నాడు. వివాదాలను తొలగించేవాడు ఉన్నాడు. అవమానాలను తొలగించేవాడు ఉన్నాడు. నేరములను తొలగించేవాడు ఉన్నాడు. పాపాలను క్షమించేవాడు ఉన్నాడు. ఆ పరిశుద్ధుడైన క్రీస్తు నీతో నాతో మనతో ఉండగా మనకెందుకు ఎక్కువ వాదములు వట్టి మాటలు మనకెందుకు? నువ్వు ఏదైతే పట్టుకున్నావో, నువ్వు ఏదైతే చేత పట్టుకున్నావో, ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో ఆ వాక్యాన్ని చేత పట్టుకుని ఆ వాక్య క్రమాన్ని ఎరిగి వాక్య ప్రకారం జీవించినట్లయితే మన కుటుంబాల్లో అభివృద్ధి కనపడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది మనం గుర్తెరిగి ఉండాలి. దేవుడు ఈ సత్యాన్ని మనం తెలుసుకుని ఉండాలి. అంతేగాని క్రైస్తుడు విపరీతమైన అపవిత్రమైనటువంటి వచ్చి మాటలు, వివాదములు, వాదములు పెంచుకుంటూ భక్తి జీవితాన్ని ఆటంకపరుచుకోకూడదు. ఒకరినొకరు విమర్శించుకోకూడదు. ఒకరినొకరి మీద విమర్శన చేయకూడదు. ఎందుకంటే దేవుడికి పెట్టారా, మన పని విమర్శ చేయటం కాదు, మన పని ఏంటి? ప్రేమించడమే. ఆమె అట్లా విమర్శ చేసినట్లయితే ఈరోజు ఇక్కడ కూర్చునే వాళ్ళు దేవుడు కానీ మనం విమర్శ చేసినట్లయితే అసలు ఆ విమర్శకే పనికిరాం. మనం అంత దౌర్భాగ్యమైన జీవితాలు మనం. అలాంటి జీవితాలని పరిశుద్ధుడైన క్రీస్తు పరిమళ వాసనగా మనల్ని మార్చాడు, పరిశుద్ధులుగా మనల్ని మార్చాడు. అలాంటి మనము చేతబట్టిన వాక్యాన్ని, చేతబట్టిన క్రీస్తు ప్రేమను ముందుకు తీసుకువెళ్ళాలి. కానీ అపవిత్రమైన ఒట్టి మాటల వల్ల కానీ, వాగ్వివాదాల వల్ల కానీ, తర్కముల వల్ల కానీ, వివాదములు కానీ, మత భేదముల వల్ల కానీ, భేదముల వల్ల కానీ మనకు వచ్చేది ఏమి లేదు, ఒరిగేది ఏమి కూడా లేదు. ఇది క్రైస్తవ విశ్వాసులు బాగా అర్థం చేసుకోవాలి. వాగ్వాదాలు పెట్టుకోకూడదు, వివాదాలు పెట్టుకోకూడదు. దేవుని వాక్యాన్ని మాత్రమే చేతబట్టుకుని ముందుకు పోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని చక్కగా మాట్లాడుతున్నాడు అక్కడ, ఓ తిమోతి, నువ్వు చేత పట్టుకున్న దాన్ని ముందుకు తీసుకెళ్ళు. నువ్వేదైతే పట్టుకున్నావో ఆ వాక్యము జీవము కలిగినది. నువ్వేదైతే మోస్తున్నావో ఆ వాక్యం పరిశుద్ధమైనది. నువ్వేదైతే మోస్తున్నావో అది అగ్ని వంటిది. నువ్వేదైతే ప్రకటన చేస్తున్నావో అది సర్వ సృష్టికి రక్షణ కారణమైనది. నీ భక్తికి ఆధారమైనది, నీ నీతికి ఆధారమైనది, నీ పరిశుద్ధతకు ఆధారమైనది. కాబట్టి ఆ వాక్యాన్ని చేతబట్టుకుని, ఆ వాక్యాన్ని హృదయంలో ఉంచుకుని, ఆ వాక్యాన్ని ధరించుకుని ముందుకెళ్తే నువ్వు అభివృద్ధి పొందుతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవుని వాక్యం మనకు తెలియచేయబడతా ఉంది. తర్వాత చూడండి దేవునికి బిడ్డలారా, నిర్గమకాండం 27వ అధ్యాయం 7వ వచనంలో చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు నా కొరకు రాయించిన మాటను ఒకసారి చదువుకుని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. అబద్ధమునకు దూరముగా ఉండుము. చూడండి దేవునికి బిడ్డలారా, మరి 4వదిగా మనం చూసినట్లు దేనికి దూరంగా ఉండమంటున్నాడు? అబద్ధానికి దూరంగా ఉండమన్నాడు. ఎందుకంటే అబద్ధం మనం మోసం చేస్తుంది. అబద్ధం మనం దేవుడి నుండి దూరం చేస్తూ ఉంది. అవునా కదా? ఆదిలోనే అబద్ధం ఆడటం వల్ల ఏమైపోయారు? దూరం అయ్యారులే దేవునికి. ఎవరో వచ్చి మాట చెబితే అంతకాలం దేవుడితో సహవాసం చేసి, అంతకాలం దేవుడి స్వరాన్ని విని, దేవుడు ప్రతి చల్లపూట వాళ్ళు కలుసుకుని వస్తే 3వ వ్యక్తి వచ్చి మాట్లాడంగానే అదే నిజమని నమ్మేశారు, అబద్ధాన్ని నిజమని నమ్మేశారు. అందుకనే దేవుడి నుండి దూరం అయిపోయారు. ప్రశాంతమైన జీవితాన్ని విడిచిపెట్టుకుని గందరగోళమైన జీవితంలోకి, వ్యాధకరమైన జీవితంలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. నిజముగా అబద్ధానికి ఏం చేయాలంట? దూరంగా ఉండాలంట. ఎందుకంటే అబద్ధం అంటే ఏంటి? అబద్ధం అంటే సాతానుడే. వాడు అబద్ధికుడును అన్నాడు. అవునా కదా? ఎవరంటైనా అబద్ధికుడును, సాతానుకు దూరంగా ఉండాలి. అదే అబద్ధానికి దూరంగా ఉండాలి. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ 2 రకాలుగా మనం ఆలోచించవచ్చు. అబద్ధ సాక్ష్యములు కూడా దూరంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేద్దాం? పదార్థులు ఏమన్నాడు? నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యములు
ఈ అబద్ధ సాక్ష్యాలకు కూడా దూరంగా ఉండాలి. మనం ఏం చేస్తాం? గబుక్కని ఎవరైనా ఏదైనా అడిగితే మన మీద ఇష్టం ఉండి ఏదో చెప్పమంటే ఏం చేస్తాం? గబుక్కని వాళ్ళ అది కూడా చాలా తప్పు. అందుకనే దేవుడు వాక్యం దూరంగా, అబద్ధానికి దూరంగా ఉండమంటాడు. అబద్ధానికి మాత్రం నీ హృదయంలో చోటిచ్చేవా, అబద్ధానికి నీ హృదయంలో తావించేవా, అది నిన్ను పడగొడుతుంది, నన్ను పడగొడుతుంది, చెడగొడుతుంది, దేవుడికి దూరంగా చేస్తుంది, భక్తి జీవితాన్ని నిర్వీర్యం చేసేస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అబద్ధానికి దూరంగా ఉండాలి. నీ హృదయంలో దాగి ఉన్న అబద్ధపు లక్షణాలను, నీ హృదయంలో దాగి ఉన్న అబద్ధపు క్రియలను, అబద్ధ సాక్ష్యములను దూరపరిచినట్లయితే భక్తి జీవితంలో అభివృద్ధి కనపడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ అబద్ధం ఏం చేసినట్టు దేవుడు బిడ్డలారా మనల్ని నిర్వీర్యం చేస్తూ ఉంటుంది. అబద్ధం మనల్ని నీరు కాలుస్తూ ఉంటుంది. అబద్ధం మనల్ని దేవుని యొక్కకు రానికుండా చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అబద్ధానికి దూరంగా ఉండాలి. అబద్ధం మనకు సాతానుడు గుర్తెరిగి ఆ సాతాను సంబంధమైన క్రియలకు, సాతాను సంబంధమైనటువంటి సాతానికి మనము, అబద్ధానికి మనము దూరంగా జీవించినట్లయితే మనం ఆధ్యాత్మికంగా ఫలిస్తాం, అభివృద్ధి పొందుతూ ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఈ రోజు చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడలా ఏం చేయాలంట? సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడలా దుర్మార్గతను నీ గుడారములో నుండి విడిచిపెట్టిన ఎడలా నీవు అభివృద్ధి పొందుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజముగా ఈ గుడారములో ఉన్నటువంటి వివాహములను, హృదయమైన గుడారములో ఉన్నటువంటి అబద్ధములను, హృదయమైన గుడారములో ఉన్నటువంటి ఈ మత్సరములను, ఈ హృదయమైన గుడారములో ఉన్నటువంటి ఈ లోక సంబంధమైన క్రియలను, ఆచారములను నువ్వు విడిచిపెట్టుకుంటే అభివృద్ధి కనపడతా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మీతో, నాతో, మనతో మాట్లాడుతున్న మాటలు మొదటగా చూస్తే కీడు నుండి దూరంగా ఉండమంటున్నాడు. ప్రతి విధమైన కీడు నుండి దూరంగా ఉంటున్నాడు. రెండోది మనం ఆలోచన చేసిన కలహములకు దూరంగా ఉండమంటున్నాడు. ఏనాక కలహములకు దూరంగా. కొంతమంది గొడవలు భలే ఇష్టం. ఇతరులు ఎవరైనా గొడవలు ఆడుకుంటే భలే సరదా. ఈ ఎన్నిటి కూడా క్రైస్తవుడి దగ్గర అలాంటి విధానాలు ఉండకూడదు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా సమాధానకరమైన స్థితి కలిగి ఉండాలి. ఆమె ఎలా ఉండాలంట? సమాధానపరచువారు ధన్యులు, వారి భూలోకమును. అదే మన లక్ష్యం. ఆ గుణలక్షణం, సమాధానం అనే గుణలక్షణాన్ని సంపాదించుకో, సాత్వికం అనే గుణలక్షణాన్ని మనం సంపాదించుకో. తర్వాత మూడోది మనం చూసినట్లయితే వచ్చి అపవిత్రమైన వచ్చి మాటలను, తర్వాత ఏమన్నా తర్కములను, విభేదములు పుట్టించి వాటికి మనం ఏం చేయాలంట? దూరంగా ఉండాలి. మనం వాదనలు పెట్టుకోవాల్సిన పని లేదు. ఎవరు ఏదన్నా ఓకే, దేవుడే చూసుకుంటాడు. ఆమె ఏమనాలి? దేవుడే చూసుకుంటాడు. నువ్వు మళ్ళీ అన్ని నువ్వు పాడవడం ఎందుకు? నీ నోటిని పాడు చేసుకోవటం ఎందుకు? మన భక్తిని పాడు చేసుకోవటం ఎందుకు? మన విశ్వాసాన్ని పాడు చేసుకోవటం ఎందుకు? మన క్రమాన్ని పాడు చేసుకోవటం ఎందుకు? ఎవరైనా నీకు కాని మాట మాట్లాడి, నీ మీద వివాదములు వేసినా, నీ మీద గొడవలు ఆడుతున్నా, నీ మీద కలహములు రేపునా, నీ మీద కీడును కలుగు చేస్తున్నా, నీ పక్షాన్ని ఎవరున్నారు? ప్రభు అయినా యేసుక్రీస్తు ఉన్నారు. ఆయన చూసుకుంటారు. మనం ఎందుకు మనం వాదించి, మనం ఎందుకు తర్కించి, మనం ఎందుకు కలహించి, మనం ఎందుకు కీడు చేసి మరలా ఆ పాపాల్లో మనం ఎందుకు పాల్గొవాలి? దేవుడు మన పక్షం ఉంటాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత అబద్ధానికి దూరంగా, అబద్ధ సాక్ష్యములకు దూరంగా ఉండాలి. సత్యానికి విరుద్ధమైనదంతా కూడా అబద్ధమే. ఏంటంటే సత్యానికి విరుద్ధమైనది కూడా అబద్ధమే. ఇప్పుడు దేవునికి ఒకసారి చెప్పాను మీకు, ఒక అబద్ధం ఆడాలనుకో, దాన్ని కవర్ చేయడానికి 100 అబద్ధాలు ఆడాలి. అబద్ధానికి ఏం కావాలి? తోడు కావాలి. సత్యానికి తోడు అవసరం. సత్యము సత్యమే ఎక్కడున్నా సరే. అది ఆకాశంలో ఉన్నాయి, లేదా భూమి మీద ఉన్నాయి, భూమి కింద ఉండని సత్యమైనది ఎక్కడ? సత్యమే. దాంట్లో మార్పు ఉండదు, మార్పు లేనిది అది. కానీ ఈ అబద్ధంలో మాత్రం ఎప్పుడు మారుతూనే ఉంటుంది. అనగా
దీనికి తోడు అవసరం. కాబట్టి క్రైస్తుడు సత్యమై ఉన్నాడు. ఆమె ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవుడి వైపున మనం ఉన్నాం కాబట్టి, సర్వ సత్యమైనటువంటి క్రీస్తును ఎరిగి ఉన్నాం కాబట్టి మనలో సత్యమే కనపడాలి. అబద్ధానికి ఎక్కడ చోటు, దానికి దూరంగా ఉండాలి. అపవిత్రమైన ఒట్టి మాటలకు, వివాదములకు, విభేదములకు, కలాపములకు, కీడులకు, అబద్ధములకు మనము దూరంగా ఉండాలి. ఇవన్నిటిని విడిచిపెట్టుకుని ఆత్మీయ ఫలాలు సంపాదించుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం సంపాదించుకోవాలంట? ఆత్మీయ ఫలాలు. ఏంటది? ప్రేమ. ఏం సంపాదించుకోవాలి మనం? ఏంటి? ప్రేమ. ఇవన్నీ విడిచిపెట్టుకుంటే అభివృద్ధి నీలో వస్తుందంటే ఇవే. అభివృద్ధి ఉండాలంటే ఒక వ్యక్తి అభివృద్ధిలో ఉన్నాడు, ఒక వ్యక్తి మంచిగా ఉన్నాడు, ఒక వ్యక్తి మంచి సమాధానం కలిగి ఉన్నాడంటే ఆ వ్యక్తిలో ప్రేమ నివసిస్తుంది. ఆమె ఏం చేస్తుంది? ప్రేమ నివసిస్తుంది. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు అయినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఎన్ని రకాల సమస్యలు క్రీస్తు మీద ఏలుబడి చేసినా, క్రీస్తు కథలని కుండవలే ఉన్నాడంటే, జనలని కుండవలే ఉన్నాడంటే, నిన్ను కుండవలే ఉన్నాడంటే ఆయనలో ప్రేమ ఉంది. ఆమె ఏమన్నట? ప్రేమ ఉంది. ఆయనలో క్షమాగుణం ఉంది. ఆయనలో ఏముంది? క్షమాగుణం ఉంది. ఆయనలో ఏముంది? సహనం ఉంది. ఆయనలో ఏముంది? సాత్వికం ఉంది. ఆయనలో ఏముంది? కరుణ ఉంది. అందుకనే లోకాన్ని జయించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే క్రైస్తు విశ్వాస క్రమంలో ఈ హృదయమైన గుడారములో దుర్మార్గతను తొలగొట్టుకుని, ఈ హృదయమైన గుడారములో చెడును తీసివేసుకుని, ఈ హృదయమైన గుడారములో ఉన్నటువంటి ఈ లోక సంబంధమైన వాటిని తోడ్పరుచుకున్నట్లయితే మనలోకి ఏమొచ్చిందంట? ఆత్మీయ ఫలాలు. ఆ ప్రేమ, సాత్వికము, సమాధానము, ఆశానికరము, మంచితనము, ఇవన్నీ కూడా మనం సంపాదించుకుంటే మనం అభివృద్ధిలోకి వస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుడు క్రైస్తవ విశ్వాస క్రమంలో ఎలా జీవిస్తున్నాం, భక్తిని ఏ విధంగా మనం కొనసాగించుకుంటున్నాం అనే విషయాన్ని మనము దేవుడు సూటికి ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే సర్వశక్తుల వైపు నువ్వు తిరిగిన ఎడలా, నీ హృదయమైన గుడారములో నుండి చెడుకు దూరంగా ఉన్న ఎడలా ఏం చేద్దామంట? అభివృద్ధి కనపడుతుంది. ఆ అభివృద్ధి కనపడాలంటే మొదటగా మన నుండి ఏం దూరం అవ్వాలంట? ప్రతి కీడుకు దూరంగా మనం జీవించాలి. రెండవగా మనం తెలుసుకున్న కలహములకు దూరంగా ఉండాలి. మూడవగా మనం తెలుసుకున్న విపరీత వాదము, వచ్చి మార్చులకి, వివాదములకు దూరంగా ఉండాలి. నాలుగవది అబద్ధములకు. వీటన్నిటికీ దూరంగా ఉన్నట్లయితే అప్పుడు దేవుడిని హృదయంలోకి వచ్చి నివసిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు క్రీస్తు స్వారూప్యం మనలోకి వస్తుంది. ఏమొస్తుందంటే క్రీస్తు స్వారూప్యం మనలోకి వస్తుంది. క్రీస్తు ఏ విధంగా ఫలించాడో అదే విధమైన జీవితం మనలో కనపడుతుంది. క్రీస్తు ఏ విధంగా ఈ లోకాన్ని జయించాడో అదే విధంగా మనం కూడా ఈ లోకాన్ని జయించగలుగుతా ఉన్నాం. క్రీస్తు ఏ విధంగా పరిశుద్ధుడు ఉన్నాడో అదే పరిశుద్ధత కలిగి మనం జీవించాలి. అలాంటి అనుభవం ప్రతి క్రైస్తుడు కూడా పొందుకోవాలి, సంపాదించుకోవాలి. అది చూడండి, ఒక మాట చెప్పి నేను ముగిస్తూ, సామెతలు 38లో కూడా చక్కని మాట ఉంటుంది. సామెతల గ్రంథము 38లో పరిశుద్ధుడైన దేవుడు మన కొరకు చక్కని మాటలు రాయించున్న మాట ఒక్కసారి అర్థం చేసుకుందాం. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచుము, పేదరికమైనను ఐశ్వర్యమునైనను. చూడండి ప్రియ, దేవునికి పట్ల ఏ విధమైన ప్రార్థన అక్కడ చేస్తున్నాడో భక్తులు మనం ఆలోచన చేస్తే, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచయ్యా. ఈ లోకంలో వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచు, అబద్ధములైన వాటిని నాకు దూరంగా ఉంచయ్యా. ఐశ్వర్యమైనను పేదరికమైనను అంటే అర్థమేంటి? ఏ పూట కాకపోతే ఆహారం ఉంటే నాకు చాలయ్యా. హనుమాన్ మహారాజు జ్ఞానవంతుడు కదండి, ఎంత చక్కగా ఆ మాట రాస్తున్నాడు. ఆలోచన చేసిన ప్రియ దేవునికి పెట్టారా, వ్యర్థమైన వాటిని, అబద్ధమైన వాటిని నాకు దూరంగా ఉంచండి. ఐశ్వర్యమైనను పేదరికమైనను దయచేయకమైన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తగినంత ఆహారం నాకు చాలయ్యా. ఎక్కువైన ఎడల నిన్ను కడుపు నిండిన వాడని నిన్ను విసర్జించి
యెహోవా ఎవడని అందునేమో లేక పేదలై పేదవాడే దొంగిలిన దేవుడి నామాన్ని దూషిస్తాడేమో అంట. ప్రతి క్రైస్తవుడు అలాంటి ప్రార్థన కలిగి ఉండాలి. ప్రభువా నీ చిత్తమే నాలో జరిగించాలయ్యా, నీ చిత్తమే నాలో జరిగించు ప్రభువా, నాకు ఏ పూట కాపూట ఆహారము దయచేయి ప్రభువా. ఎందుకంటే పరిశుద్ధుడైన క్రీస్తు ఇలాంటి అనుభవం కలిగి ఉండాలని తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు, తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు. నువ్వు మంచి వ్యక్తిగా ఉండాలని, నువ్వు పరిపూర్ణమైన క్రైస్తవుడిగా ఉండాలని, నువ్వు పరిపూర్ణమైన విశ్వాసంగా ఉండాలని, నువ్వు ఈ లోకంలో క్రీస్తు బిడ్డగా జీవించాలని, నువ్వు పరిశుద్ధత కలిగి, యథార్థత కలిగి, నీతి కలిగి, ధర్మము కలిగి, నువ్వు ప్రార్థన కలిగి ఉండాలని ఆ పరిశుద్ధుడైన క్రీస్తు తన అమూల్యమైన రక్తాన్ని శిలువలో ధారపోసాడు. అలాంటి నీవు ఈ లోకంలో ఉన్నటువంటి వట్టి మాటలకు దూరంగా ఉండాలి, ఈ లోకంలో ఉన్న చెడుకు దూరంగా ఉండాలి, ఈ లోకంలో ఉన్న నేత్రస శరీరస జీవబడకు దూరంగా ఉండాలి. అందుకనే చక్కని ఆ ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వట్టి మాటలు అబద్ధములు నాకు దూరంగా ఉంచాలి. ఐశ్వర్యమైన పేదరికమైన నా దరిద్రపులకు రానివద్దయ్యా, నాకే పూటకి ఆ పూట ఆహారము. ఒకవేళ ఎక్కువైతే యెహోవా ఎవడను, తక్కువైతే నేను దొంగిలిస్తానేమో. ఎంత చక్కని జ్ఞానం కలిగినటువంటి ప్రార్థన. అందుకని మన ప్రార్థన ఎలా ఉండాలయ్యా, నా జీవితంలో భక్తి జీవితంలో ఎవరు నేను తృణీకరించకూడదు, ఎవరికి నేను తప్పుగా మాట్లాడకూడదు, ఎవరిని దేన్ని ఆశించకూడదు, ఎవరికి నేను కీడు చేయకూడదు ప్రభువా అనే ప్రార్థన మనం చేసుకుంటా ఉండాలి. భక్తుడు ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తాడో, నాకే పూట కాపూట ఆహారము దయచేయి ప్రభా, నా అవసరాన్ని నీకు తెలుసు కాబట్టి నా అవసరాలన్నీ కూడా నువ్వు తీర్చండి ప్రభా అని ప్రాధేయపడి ప్రార్థన చేసి ఆ భక్తి జీవితాన్ని కానీ కొనసాగించినట్లయితే నీ భక్తి అభివృద్ధి కనపడుతుంది. ఆమె భక్తిలో అభివృద్ధి కనపడుతుంది. ఇలాంటి అనుభవం ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ప్రియ దేవునికి పెట్టారా, మన అవసరం ఆయనకి తెలుసు. దేవుడికి మన అవసరం తెలియదా? తెలుసు ఆయన. అందుకనే మీ ప్రతి అవసరం కూడా క్రీస్తు మహిమాసురంలో మీ ప్రతి అవసరము తీరుతానంటున్నాడు. ఆమె భక్తిని కాపాడుకో, నీ వ్యక్తిగత పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవడానికి ప్రయాసపడు, నమ్మకమైన భక్తిని కొనసాగించు, ప్రార్థన పూర్వకమైన భక్తిని కొనసాగించు, సత్యమైన భక్తిని మీరు కొనసాగించినట్లయితే నీ హృదయంలో, నీ హృదయమైన గుడారంలో చెడును తొలగించుకున్నట్లయితే, నీ హృదయమైన గుడారంలో కలహమును తొలగించుకున్నట్లయితే, నీ హృదయమైన గుడారంలో ఈ లోక సంబంధమైన వాటిని తొలగించినట్లయితే, నీ హృదయమైన గుడారంలో అబద్ధమును తొలగించినట్లయితే, నీ హృదయమైన గుడారంలో స్వార్థమును కానీ హృదయ గుడారంలో ఉన్నటువంటి అపవిత్రతను తొలగించినట్లయితే పరిశుద్ధుడైన క్రీస్తు నీ హృదయంలో నివాసం చేసి నిన్ను ఒక పరిపూర్ణమైన క్రైస్తవుడిగా, పరిపూర్ణమైన వ్యక్తిగా మారుస్తానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఆయన కాల్చిన అమూల్యమైన రక్తాన్ని ఒకసారి నువ్వు ఆలోచించి, నిజమే కాదు ప్రభా, ఆ దుర్మార్గములను కొట్టివేయడానికి, నా పాపమును తొలగించడానికి, నా చెడ్డ ఆలోచన తొలగించడానికి, నాలో ఉన్న ప్రతి విధమైన అపవిత్రం తొలగించడానికి, నాలో ఉన్న ఈ లోక సంబంధమైన ఆలోచన తొలగించడానికి కదా నీ సిలువలో రక్తం కాల్చు కదా ప్రభా. ఇంకా మరలా ఎందుకు నేను ఆలోచన చేస్తున్నాను, మరలా ఎందుకు ఈ లోకం వైపు చూస్తున్నాను, మరలా ఎందుకు కీడు గురించి ఆలోచిస్తున్నాను, మరలా ఎందుకు కలహముల గురించి ఆలోచిస్తున్నాను, మరలా ఎందుకు తర్కములు, వివాదములు, విభేదములు పెట్టుకుంటున్నాను అని చెప్పేసి ఒకసారి ఈ హృదయం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ అలాగే నువ్వు జీవిస్తున్నట్లయితే నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదలతో, నీ ఆత్మీయ జీవితంలో ఎలాంటి ఉపయోగము. అందుకని ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. భక్తుడు ఏ విధమైనటువంటి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈ లోక సంబంధమైన కీడు నుంచి, అబద్ధం నుంచి నాకు దూరంగా ఉంచయ్యా. ఐశ్వర్యం కానీ పేదరికం నా దరిదాపులు రాదు, నాకు ఏ పూట కాకుండా ఆహారం దయచే ప్రభా అనే ప్రార్థన నువ్వు చేసుకున్నట్లయితే దేవుడు నిన్ను ఆధ్యాత్మిక అభివృద్ధి పరుచుతాడు, శారీరకంగా మంచి స్వస్థతలు ఇస్తాడు, ఆర్థికంగా ప్రతి అవసరం కూడా తీరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. అయ్యా నువ్వు ఆశీర్వదించబడాలంటే సర్వశక్తుల వైపు నువ్వు చూడు. నీ నువ్వేమనే గుడారంలో నుండి కీడును తొలగించినట్లయితే నువ్వు అభివృద్ధి పొందుతావని దేవుని వాక్యం నీతో, నాతో, మనతో మాట్లాడింది కదా. ఈరోజు ఒకసారి ఆలోచన చేసుకో. నీ హృదయంలో ఇంకా అభ్యంతరకరమైన ఏమైనా ఉన్నాయో,
నీ హృదయం అనే గుడారములు ఇంకెక్కడైనా అభ్యంతకరమైన కీడులు ఉన్నాయేమో, ఈ హృదయం అనే గుడారములు ఎక్కడైనా ఇంకా కలహములు, విభేదములు ఉన్నాయో, మత్సరములు ఉన్నాయేమో, కుళ్ళులు ఉన్నాయేమో, స్వార్థములు ఉన్నాయో, అసూయలు ఉన్నాయో, పగలు ఉన్నాయేమో, కార్పణ్యాలు ఉన్నాయేమో, జారత్వం ఉందో, ఆయన విషయాలు ఉందేమో, ఒక్కసారి ఈ రోజు ఆత్మ పరిశీలన చేసుకో. ప్రభువా నిజమేనయ్యా, నా హృదయం పరిశుద్ధంగా ఉండాలి, నా హృదయం పరిపూర్ణంగా ఉండాలి, ఈ లోకమని వచ్చి మాటలతో నేను దూరంగా ఉండాలి ప్రభావం. ఒక్కసారి ప్రాధేయపడు. ఎందుకంటే పరిశుద్ధుడైన క్రీస్తు నిన్ను పరిశుద్ధపరచడానికి, నన్ను పరిశుద్ధపరచడానికి ఆయన అమూల్యమైన రక్తాన్ని కాల్చాడు. కాబట్టి ఈ రోజు నీకు ఎక్కడైనా హృదయంలో దుర్మార్గత ఉందేమో, హృదయంలో ఎక్కడైనా దేవుడికి అసహ్యమై ఉన్నాయేమో, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు నీతో నాతో మన అందరితో మాట్లాడి మనం సరిచేయడానికి ఇష్టపడుతున్నాడు, మనల్ని గద్దించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ రోజు ఒక్కసారి పరిశీలన చేసుకోండి. నిజమే ప్రభా, ఇంకెక్కడైనా నాకు అలాంటి మనసు ఉందేమో, వివాదములు పుట్టించే మనసు, వివాదములు ఆడే మనసు, గొడవలు ఆడే మనసు, అయినా ఇతరుల మీద నేరారోపణ చేసే మనసు, ఇతరులను విమర్శించే మనసు, ఇతరుల గురించి చెడుగా మాట్లాడే మనసు నాలో ఏదైనా కనపడుతుందో దగ్గర క్షమించయ్యా ప్రభా, నన్ను క్షమించయ్యా. అబద్ధములు ఆడే మనసునైనా, ఇతరుల మీద అబద్ధ సాక్ష్యం చెప్పే మనసు ఏదైతే దాన్ని క్షమించు ప్రభా, క్షమించు ప్రభా అని ప్రాధేయపడుగా. అయ్యా నేను నీ స్వారూపిలోకి మార్చబడాలైనా, నీ చిత్తాన్ని ఎరిగిన వాడిగా, నేను నమ్మకమైన విశ్వాసిగా, నమ్మకమైన క్రైస్తవుడిగా నేను మారబడాలనైనా. దేవానికి స్తోత్రం స్తోత్రం. ఒక్కసారి ప్రార్థన చేద్దాం. ఎవరైతే ఈ రోజు నుంచి దేవుని కట్టుబట్టి వాక్య ప్రకారంగా జీవించాలి, హృదయంలో దుర్మార్గతలు తొలగించుకోవాలని ఆశపడుతున్నారో ఒక్కసారి మీ కూడా హస్తాల పైకెత్తి నేను ప్రార్థన చేస్తాను. ఇప్పుడే ఈ క్షణం నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నిజమైన ఎక్కడైనా హృదయంలో దుర్మార్గత ఉందేమో దాన్ని తొలగించుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమ తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును స్తుతి చెల్లిస్తున్నాం. ఈ రోజు మాతో సూటిగా మాట్లాడుతున్న స్తోత్రాలు నాన్న. ఇంకా ఎక్కడైనా మా హృదయంలో ఇంకెక్కడైనా దుర్మార్గం ఉందేమో, చెడు ఆలోచన, చెడు తలంపులు, ఈ లోక సంబంధమైన ఆలోచన, నేత్ర శరీర జీవోడమో ఇంకేమో కనబడుతున్నామో, ఇప్పుడు ఈ క్షణమే వాటిని నజరుడైన యేసుక్రీస్తు నామములో తోలపరచు. నీకు స్థిరమైన విశ్వాసం కలిగి, అయ్యా భక్తి కలిగి, యథాభక్తి కలిగి, నీతి కలిగి, పరిశుద్ధి కలిగి ముందుకు పోవడానికి కృప దయచేయండి. ఎవరైతే ఈ రోజు అంటే తీర్మానం తీసుకున్నారో ఆ తీర్మానాన్ని బలపరచండి, ఆ తీర్మానం స్థిరపరిచి అంతవరకు ఆ తీర్మానం మీద నిలబడడానికి కృప దయచేసి యావత్తు వారు మాగా మైకి పొందుకోండి. అనారోగ్యంలో బిడ్డలందరూ వరకు మేము ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు మీరు తాకండి, ముట్టండి. అయ్యా ప్రభు దేశం ఇప్పుడు ఈ చిన్న దర్శి సంపూర్ణ స్వస్థత దయచేయండి. అయ్యా చిన్న బిడ్డ డ్రెస్ దర్శించి పరిపూర్ణమైన ఆరోగ్యం బిడ్డకు దయచేయండి. ఎవరైతే మాకు తెలియదు బలహీనతలు, వాటిలో బలహీనతలు ఆయన మీరు తోడు క్షేమంగా నడిపించి జ్ఞాపకసారంగా జీవించేయమని త్వరలో రానున్న రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మనం అడిగి బ్రతికులాడి వేయించున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.